ఓ శ్రీ గురుభ్యో నమ. ఓ శ్రీ మహాగణాధిపతేర్వ. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ స్వాగతం. ఈరోజు 18 జూలై 2025 శుక్రవారం. పంచాంగ వివరాలు, తారా బలము, చంద్రబలము, ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు మరియు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన పఠించాల్సిన స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షము, శుక్రవారము, భృగువాసరం అని కూడా అంటారు. ఈరోజు తిథి కృష్ణ అష్టమి, సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత నవమి వస్తుంది. నక్షత్రము అశ్విని, మరుసటి రోజు అంటే మధ్యరాత్రి 2 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత భరణి నక్షత్రం వస్తుంది. చంద్రుడు మీనరాశిలో 15 జూలై నుంచి 18 జూలై వరకు సంచరిస్తాడు. వర్జము ఈరోజు రాత్రి 10 గంటల 29 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 8 గంటల 27 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 19 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నము 12 గంటల 48 నిమిషాల నుంచి 1 గంట 40 నిమిషాల వరకు. రావుకాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు. అమృత గడియలు ఈరోజు రాత్రి 7 గంటల 28 నిమిషాల నుంచి 8 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. ఈ ఆషాఢ శుక్ల పక్షంలో శ్రాద్ధ తిథి ఆషాఢ శుక్ల అష్టమి. ఈరోజు యోగము సుకర్మ ఉదయం 6 గంటల 48 నిమిషాల నుంచి వరకు ఉంటుంది. తదుపరి ధృతి కరణము బాలవ ఈరోజు ఉదయం 6 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత కౌలవ సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. దక్షిణాయనం ప్రారంభమైంది. 16 జూలై 2025 సాయంత్రము 5 గంటల 34 నిమిషాలకు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. 17 ఆగస్టు 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు 4 రోజుల పాటు. ఈరోజు ఈ 16 జూలై సాయంత్రం 5 గంటల 34 నిమిషాల నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది అన్నమాట. చాతుర్మాస వ్రతం కూడా ఈ 4 నెలలు జరుగుతూ ఉంటుంది. అశుభ సమయాలు గుళికా కాలము ఉదయం 7 గంటల 28 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషాల వరకు. యమగంట కాలము ఉదయం సాయంత్రం 3 గంటల 38 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు. సూర్యోదయం ఈరోజు 5 గంటల 51 నిమిషాలకు అవుతుంది. సూర్యాస్తమయం 6:53కు అవుతుంది. చంద్రోదయము మధ్యరాత్రి 12 గంటలకు అవుతుంది. చంద్రాస్తమయము మధ్యాహ్నము 12 గంటల 33 నిమిషాలకు అవుతుంది. దిన ప్రమాణం 13 గంటల 2 నిమిషాలు. అభిజిత్ లగ్నము మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణము 10 గంటల 57 నిమిషాలు. ఇక ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే ఈరోజు పడమర దిశ ప్రయాణించకూడదు. వారసులు అవుతుంది కాబట్టి తప్పని పరిస్థితిలో పడమరకు వెళ్ళాలంటే తూర్పుకి వెళ్ళి తిరిగి క్లాక్ వైజ్ తిరిగి పడమర వైపు వెళ్ళండి. లేదా పెరుగు లేదా చక్కెర కానీ తిని బయలుదేరండి. ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఇక తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు 18 తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల వరకు రేవతి నక్షత్రం ఉంటుంది. కాబట్టి మీ నక్షత్రము ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అయితే జన్మతార అవుతుంది. కాబట్టి ఇక ఈరోజు తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలాన్ని 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల నుంచి మరుసటి రోజు అనగా 19వ తేదీ 2 గంటల రాత్రి అంటే 18 రాత్రి తెల్లవారితే 19 అనగా 2 గంటల 15 నిమిషాల వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. కాబట్టి అశ్విని మహామూల వారికి జన్మతార అవుతుంది. కాబట్టి అంత మంచిది కాదు. సమస్యలు వస్తాయి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది. భరణి, పుబ్బ, పూర్వష ఆడవారికి పరమమిత్ర తార.
మంచిది కానీ చిన్న ప్రయత్నంతో పనులు పూర్తవుతాయి, ఆర్థిక లాభాలు ఉంటాయి. కృత్తిక ఉత్తరాషాఢ వారికి మిత్రదారులు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, ఊహించని ఫలితాలు ఉంటాయి, బాగుంటుంది. రోహిణి శ్రవణ వారికి నైజంతార ఈరోజు ఎలాంటి పనులున్నా వాయిదా వేసుకోండి, మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధంతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది. ప్రయాణాలకు, శస్త్రచికిత్సలకు, కొత్త వాహనాలు కొనడానికి క్షేమంగా ఉంటుంది చేస్తే. ఆరుద్ర స్వాతి శతభిష వారి ప్రత్యక్షాలు ఏమో చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితుల్లో ముఖ్యమైన పద్యాలంటే ఉప్పు దానం చేసి చేయండి. పునర్వసు విశాఖ పూర్వభద్ర క్షేమతార అవుతుంది. క్షేమతారలో ఏ పని చేస్తే క్షేమంగా అంతా క్షేమంగా ఉంటుంది. అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు. అలాగే పుష్యమి అనురాధ ఉత్తరభద్ర వారి విపత్తారలో ఏ పని చేసినా కూడా పనులు మధ్యలో ఆగిపోతాయి, ప్రమాదాలు ఉంటాయి, ధన నష్టము. రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితుల్లో ముఖ్యమైన పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారు సంపత్తారలో ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు ఈ నక్షత్రాల వారికి. ఉదుడు కార్యానుకూలత ఉంటుంది. చంద్రబలం ఉండే రాశులు వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం బాగుంది. శివరాశి వారికి, ధనుసు రాశి వారికి, మేషరాశి వారికి బాగాలేదు. ఈరోజు చంద్రబలం లేదు కాబట్టి 3 రాశుల వారు శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు. ఇక శుక్రవారం రోజు ఘాతువారము ఉండే రాశులు వృశ్చికము, ధనుస్సు, మీనరాశులకు ఉంటుంది ఘాతువారం కాబట్టి నూతన వస్త్రాలు కొనడం కానీ ధరించడం కానీ, ఆభరణాలు కొనడం కానీ ధరించడం కానీ, నూతన వాహనాలు కొనడం కానీ నడపడం కానీ, నూతన గృహప్రవేశాలు, దూర ప్రయాణాలు చేయడం మొదలైన వాటిని చేయకూడదు. తప్పని పరిస్థితుల్లో ఇంటి నుంచి బయలుదేరే ముందు ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరండి. ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే లక్ష్మీవారము, శుక్రవారం అవుతుంది కాబట్టి కనకదార స్తోత్ర పారాయణము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, విష్ణు సహస్రనామతో లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంతో సహా విష్ణు సహస్ర పారాయణ చేస్తే అధిక శుభఫలితాలు వస్తాయి. ఏళ్ళనాటి శని నడుస్తున్న వారు కుంభ, మీన, మేష మరియు అష్టమ శని ఉన్న సింహరాశి, అర్ధాష్టమ శని ధనుసు రాశి వారు శనికి సంబంధించిన దశరథ కృత శని స్తోత్రాన్ని జపం చేసుకోవడం కానీ, దుర్గా సప్తశ్లోకిని పారాయణ చేసుకోవడం వల్ల లేదా మృత్యుంజయ మహామంత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా భగవంతుని ప్రార్థించినప్పుడు మనం కోరుకోవాల్సింది మనకేవో మన కోరికలు తీర్చమని కాకుండా మనకు వచ్చే సమస్యల నుంచి మనం బయటపడడానికి ధైర్యాన్ని, మనకు శక్తిని ప్రసాదించమని కోరుకుంటే తప్పకుండా మనం ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తాము. నవగ్రహ పీడా సూత్రం ఈరోజు ఏంటంటే దైత్యమంత్రి గురుస్తేషాం ప్రాణదశ్చ మహామధి ప్రభుస్తార గ్రహణాంచ పీడం హర్తవే భృగు అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. ఇక ఈరోజు పఠించాల్సిన శుక్ర గాయత్రి స్తోత్రాలు 3 ఇస్తున్నారు. వీటిలో ఏదైనా ఒక శ్లోకాన్ని 27 సార్లు జపం చేసుకోండి. ఓం శ్రీ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఓం శ్రీ భృగు జయాయ విద్మహే దివ్య దేహాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే స్తోత్రాలు ఏదో ఒకటి 27 సార్లు జపం చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు ముఖ్య సూచన అంటే దంపతుల మధ్య సఖ్యత ఏర్పడాలంటే ముఖ్యంగా శుక్రవారం రోజు భరణి, పల్గుని, పూర్వాషాఢ నక్షత్రాలు వస్తే ఈ శాంతి ప్రక్రియ చేసి ప్రయత్నించుకోండి. మీ సమస్యలకు పరిష్కారం వస్తుంది. మీరు చేయాల్సినది ఏమంటే మీ భార్య జన్మ తేదీ కానీ భర్త జన్మ తేదీ కానీ సింగిల్ డిజిట్గా చేసి వచ్చే సంఖ్యను సమానంగా అన్ని వత్తులతో నెత్తిదీప ఆరాధన చేసి శ్రీసూక్త పారాయణం శుక్రవారం నుంచి సోమవారం వరకు 4 రోజులు లక్ష్మీదేవి ఆరాధన చేయండి. నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం 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 మహాలక్ష్మి నమః అనే 108 సార్లు ప్రతిరోజు జపం చేయండి. ఎండు ద్రాక్ష ప్రసాదంగా నివేదించాలి. లక్ష్మీ అమ్మవారికి ఎండు ద్రాక్ష చాలా ప్రీతికరమైనది. ఆ తర్వాత కూడా ఈ మంత్రాన్ని ఒక 40 రోజులు దీక్షగా జపం చేయండి. రోజుకు 27 సార్లు చొప్పున జపం చేయాలి. ఇదే పద్ధతిలో అంటే 108 సార్లు లేదా కనీసం 51 సార్లు చదువుకోవాలి. అయితే మీరు తూర్పు ఆగ్నేయ మూలలో కూర్చొని ఈ జపం చేస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. శుభమస్తు.